లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు చాలా ఉత్కంఠగా సాగుతుంది. ఫైనల్ అడుగులోకి అడుగు పెట్టాం. అండ్ ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు మీ అందరికీ తెలుసు కదా, కళ్యాణ్ పడాలా. ఆల్రెడీ విన్నర్ ఎవరు అంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు కళ్యాణ్ పడాల పేరే. బట్ రీసెంట్గా మనం కొంచెం ఒక మిస్కన్సెప్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి, అంటే కొన్ని పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి. ఒక వీడియో ఏదో వైరల్ అయింది, అంటే థింక్ ఏంటంటే కళ్యాణ్ పడాలా అసలు సోల్జర్ కాదు, ఐ మీన్ అతన్ని సస్పెండ్ చేశారు, ఇలాంటి రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి ఆయన సోల్జర్ ఫ్రెండ్ యజ్జల మణికంఠ గారు ఉన్నారు, ఫ్రమ్ వైజాగ్. మాట్లాడదాం. మణికంఠ గారు నమస్తే. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నాను. సార్ ఏంటి, ఏమనిపిస్తుందండి మీకు కళ్యాణ్ జర్నీ చూస్తుంటే? ప్రౌడ్గా సార్ ఏమైనా ఉందా? కళ్యాణ్ జర్నీ చూస్తే చాలా బాగుంది అనిపిస్తుంది సార్, ప్రౌడ్ గా అనిపిస్తుంది సార్. స్టార్టింగ్ ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు, ఒక కామనర్ గా అగ్ని పరీక్ష నుండి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు. మీకు ఓకే సార్. ఏమనిపించింది? ఇంత సత్తా ఉంది కళ్యాణ్ కి, ఉమ్. విన్నర్ మెటీరియల్ అవుతాడని అనుకున్నారా? సార్ అంటే విన్నర్ మెటీరియల్ అవుతాడని అనుకుంటే, అంటే తన 100% తను ఇస్తాడు అనుకున్నాం, కానీ ఇంత ఎఫెక్ట్స్ పెడతాడని చెప్పేసి అనుకోలేదు సార్. కంప్లీట్ గా తన ఎఫెక్ట్స్ పెట్టాడు. ఇప్పుడు అవుట్పుట్ కూడా మీకు కనిపిస్తుంది. మ్మ్. సార్ అసలు కళ్యాణ్, ఐ మీన్ మీరు బిగ్ బాస్ హౌస్ లో చూసుకుంటే ఒక కామ్ పర్సన్, కంపోజ్డ్ పర్సన్, ఫోకస్డ్ పర్సన్, చాలా డిసిప్లైన్ గా ఫోకస్డ్ గా తన గేమ్ మీద తను కాన్సన్ట్రేట్ చేసే ఎస్ సార్. వ్యక్తి. మరి అక్కడ ఎలా ఉండేవాడండి? మీతో డ్యూటీ ఎస్ సార్. చేస్తున్నప్పుడు ఎలా ఉండేవాడు? మాతో డ్యూటీ చేసేటప్పుడు కూడా ఇలాగే కామ్ గా ఉండేవాడు సార్. మ్మ్. అన్నెసెసరీ థింగ్స్ ఏం మాట్లాడేవాడు కాదు సార్. అంటే వేస్ట్ టాపిక్స్ గట్టా ఏం మాట్లాడేవాడు కాదు. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడేవాడు. తన ఎఫెక్ట్స్ మాత్రం 100% ఇచ్చేవాడు. సో మీరు విన్నారా ఇది, అంటే కళ్యాణ్ సోల్జర్ కాదు అనే పుకార్లు కొన్ని చోట్ల సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం, ఇలాంటివి మీరు ఏమైనా చూసారా? అవునవును. మ్మ్. అవును సార్. ఏమనిపించిందండి ఆ ఎవరో టైంలో? అనడం జరిగింది సార్. ఆ టైంలోని నేను చెప్పాలనుకున్నాను సార్. నా వల్ల అప్పుడు ఆ టైంకి నేను కొంచెం బిజీగా ఉండే, నా వల్ల అవ్వలేదు. కానీ అట్లా ఏం సోల్జర్ కాదు ఇవన్నీ అంటే ఫేక్ ఎలిగేషన్ సార్. ఎవరెవరో కొన్ని కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఫేక్ గా పుకార్లు పుట్టిస్తుంది. సో అట్లా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి సార్. ఇలాంటి వీడియో ఒకటి వచ్చినప్పుడు, వైరల్ అవుతున్నప్పుడు మీ మీ స్పందన ఏంటంటే, అంటే ఎందుకు ఇలాంటి వీడియోలు సృష్టిస్తారు అని ఏమన్నా కోపం వచ్చిందా? ఆ కాప్మన్స్ అంటే సార్, ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ నాలెడ్జ్ తెలిసినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సార్. సో దాంట్లోని మనము ఎవరు చెప్పింది కరెక్టా రాంగ్ అని చెప్పేసి మనం వింటూ ఉండడమే తప్ప కానీ ఎవరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు సార్. కానీ చెప్పింది అయితే రాంగ్ సార్, అది కంప్లీట్ గా. పూర్తిగా తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం అనేది ఎంతో కొంత ఎఫెక్ట్ చేస్తుంది ఆ పర్సన్ ని. అలాంటివి మానేయాలని కోరుకుంటున్నారు మీరు? ఎఫెక్ట్ చేస్తుంది సార్, ఎఫెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా సార్. మ్మ్. ఏంటి సార్, మీరిద్దరు మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయిందండి? సార్ మేము ట్రైనింగ్ లో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది సార్. ట్రైనింగ్ లో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ట్రైనింగ్ కలిసే చేసాము. చేసిన తర్వాత ఇంకా డ్యూటీకి అయినప్పుడు ఒకే కంపెనీ బెటాలియన్ పడడం వల్ల సో ఒకే దగ్గర సార్ అట్లాగా. ఎక్కడ సార్, ఎక్కడ మొదలైంది మీ ట్రైనింగ్? అంటే ట్రైనింగ్ లోనే ఫస్ట్ టైం పరిచయం అవడం? బీహార్ మేము ఫస్ట్ హైదరాబాద్ లో కలిసాం సార్. హైదరాబాద్ లో కలిసిన తర్వాత మేము బీహార్కి వెళ్ళాం సార్ ట్రైనింగ్ కి. మ్మ్. సో బీహార్ లో మా బాండింగ్ ఇంకొంచెం బాగా అయ్యింది సార్ అంది. మ్మ్. ఏంటి సార్, అంటే మీరిద్దరు ఏంటి మీ బెటాలియన్, ఐ మీన్ ఉంటాయి కదా ఒక్కొక్కటి బ్యాచ్, ఇప్పుడు సిఆర్పిఎఫ్ అని, సిఎస్ఎఫ్ అని. సిఆర్పిఎఫ్ సార్ మాది. మీ మాది సిఆర్పిఎఫ్. సిఆర్పిఎఫ్ సార్. సిఆర్పిఎఫ్ లోకి వస్తుంది. అంటే మీరు సిఆర్పిఎఫ్ చూస్ సార్ కంప్లీట్. చేసుకున్నారా? అంటే మీరు సెలక్షన్ మీరు చూస్ చేసుకున్నారా ఇది కావాలని? లేదు. అవును సార్. ఇప్పుడు 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 యాక్చువల్లీ ఎగ్జామ్స్ టైంలోని మనం అప్లై చేసేటప్పుడు మనకి ఏది ప్రిఫరెన్స్ అని చెప్పేసి మనం ఇచ్చుకుంటాం సార్. మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది, సెకండ్ ప్రిఫరెన్స్ అది. అయితే దాని ప్రకారం వస్తుంది సార్. మనం ఇచ్చే ప్రిఫరెన్స్ బట్టే వస్తుంది. ఓకే. ఏంటి సార్, అప్పుడు అక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు ఏమన్నా మీ ఇద్దరికి ఏమన్నా మెమరీస్ ఉన్నాయా? మెమరీస్ ఉన్నాయి సార్. ఇప్పుడు రన్నింగ్ వేసే టైంలో కానీ మాకు టెస్ట్లు అవుతూ ఉంటాయి సార్. ఈ టెస్ట్ల టైంలో రన్నింగ్ వేసే టైంలో కానీ జంగిల్ క్యాంప్లో చేసేటప్పుడు కానీ మేము కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు కానీ చాలా మెమరీస్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఒకే దగ్గర ఒకే బ్యాచ్ మేట్స్ కదా సార్. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరితో జాలీగా ఉంటది. మేమందరం ఒక బ్యాచ్ మేట్స్ మాట్లాడుకోవడం కానీ, అందులోకి మన తెలుగు వాళ్ళందరం కొంచెం మాట్లాడుకోవడం కానీ, ఎక్కువ షేర్ చేసుకోవడం, సో కామెంట్స్ చేసుకోవడం చాలా బాగుంటది సార్ అట్లాగా. చాలా మ్మ్. మెమరీస్ ఉన్నాయి సార్ మాకు మా ఫ్రెండ్స్ అందరికి ఎన్నో. సో నేను ఇప్పుడు టీవీలో నేషనల్ టెలివిజన్ లో కనిపిస్తున్నప్పుడు డిజ్నీ హాట్ స్టార్ లో అంటే తన్ని మా టీవీలో చూస్తున్నప్పుడు మా అందరికి ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. అరే మన పవన్ కళ్యాణ్ రా, మన పవన్ కళ్యాణ్ చూడు ఎంత స్టేజ్ కి వెళ్ళాడు, తను ఎట్లాగా చేస్తున్నాడు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్.
సో మీకేమన్నా ఒక మెమరీ షేర్ చేయండి. అంటే ఏదన్నా అతను నవ్వులు గాని, లేదంటే ఏదన్నా సరదాగా అల్లరి చేసిన మూమెంట్ గాని, లేదంటే ధైర్య సాహసాలు చూపించిన మూమెంట్ గాని. సరదాగా అనేసి అంటే తను అంటే ఫన్నీగా సార్ తను మాక్సిమం అందరితో నిన్ను అంటే తక్కువ మాట్లాడతారు సార్, కానీ అందరితో జాయిల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సార్. ఆ విషయంకి వచ్చేటప్పటికి ట్రైనింగ్ టైంలోని ఒకసారి మామూలుగా ఒకళ్ళని కామెంట్స్ చేయడము, ఆ టైం అప్పుడు అందరం జోకులు వేసుకోవడం ఎంజాయ్ చేయడం, అప్పుడు డాన్స్లు వేయడం సార్. అప్పుడు అప్పుడు అబ్బాయిలం కదా సార్, మీకు ఐడియా ఉంటుంది మంచిగా మన రూమ్ లో ఉంటే మన హాస్టలర్స్ ఉంటే మనం ఎట్లా డాన్స్లు వేస్తాము. సో ఆ టైప్ ఆఫ్ మంచిగా ఎంజాయ్ చేసాం సార్. అది మంచి మెమొరీ అని చెప్పుకోవచ్చు సార్. అది మంచి డాన్సరా కళ్యాణ్? మంచి డాన్సర్ అని కాదు సార్, ఆ హ్మ్. ఆ టైం కి మనకి ఎంజాయ్ చేయడానికి తగ్గట్టుగా డాన్స్ అయితే వేస్తారు సార్ మంచిగా. హ్మ్. హ్మ్. అండ్ కళ్యాణ్‌కి డాన్స్ బాగానే ఎలాగో వేస్తారు సార్, పర్లేదు. సో కళ్యాణ్ గారికి ఎలాగో కొంచెం ఈ యాక్టింగ్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. బికాజ్ అగ్ని పరీక్షలో అది ఆయన కొంచెం ఆయన మనసులో మాట చెప్పారు. అవును సార్, అవును మీరేమనుకుంటున్నారు? అవును చెప్పడం జరిగింది. అవును చెప్పడం ఒకవేళ జరిగింది. ఆయన యాక్టర్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? నేనేమనుకుంటున్నానంటే సార్, ఆయన యాక్టర్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాను సార్ ఆబ్వియస్లీ. ఖచ్చితంగా కోరుకుంటున్నాను సార్ యాక్టర్ అవ్వాలని. అలాంటి చాయిసెస్ వస్తే మంచిదే కదా సార్. ఓకే. అండ్ 'బిగ్ బాస్' జర్నీ మీకు ఏమనిపించిందండి? అంటే ఇప్పటి వరకు కళ్యాణ్ పడిన చాలా మందిని దాటాడు. చాలా చాలా సెటిల్డ్‌గా దాటాడు ఆయన. ఎంతోమంది డిఫెన్స్ చేసే అవును విధానం సార్, గాని, అవును సార్, ఆర్గ్యుమెంట్స్‌లో గాని ఎలా అనిపించింది అవును సార్, మొత్తం? అవును, అవును సార్. చాలా బాగా అనిపించింది సార్. హ్మ్. మంచిగా అందరితో నేను డిఫెండ్ చేసి మంచిగా దీనిగా ఉండడం. సో అందరితోని అంటే ఎవరి మీద కోపం అంత ఈజీగా అవ్వకంట తను ఒబీడియంట్ గా ఉండి, సో తన లవ్ ని కేరింగ్ ని అందరికి చూపించడంలో సో మంచిగా సక్సెస్ అయ్యాడని చెప్పేసి అనుకుంటున్నాను సార్. సో మన దగ్గర ఉన్న నినాదం ఏంటంటే 'జై జవాన్, జై కిసాన్' తెలుసు కదా? ఏ కేసాను సార్. ఆ! సో లాస్ట్ టైమ్ అవును సార్, అవును అలాగే సార్. అన్నారు. 'జై కిసాన్' అని ఒక ఆయన రైతు బిడ్డ అని వచ్చారు. ఆ, విన్నర్‌ని చేశారు. సరే. కాపోతే కొంతమంది అవును సార్, తర్వాత నెగటివిటీ అవును వచ్చింది. సార్, అవును సార్, ఆ! మరి ఈసారి కూడా కామనర్ మన అవును జవాన్ సార్, ఎళ్ళాడు అవును సార్, ఈసారి. ఈసారి మన జవాన్ ఉన్నాడు. అవును మరి సార్, అవును సార్, ఈసారి కూడా జవాన్‌ని అవును ఒకవేళ సార్, అవును సార్, గెలిపిస్తే చాలా మంది అభిప్రాయం చెప్తున్నారు మీకు. జవాన్‌ని గెలిపిస్తే మళ్ళీ బాధపడాలేమో ఒక కామనర్‌ని గెలిపిస్తే. లాస్ట్ టైమ్ కిసాన్‌ని గెలిపించి, రైతు బిడ్డని గెలిపించి బాధపడ్డాం. మళ్ళీ వద్దు ఆ తప్పు చేయొద్దు అని కొంతమంది అభిప్రాయం వినిపిస్తుంది. సో వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే కళ్యాణ్ మనస్తత్వం గురించి, కళ్యాణ్ మంచితనం గురించి, లేదు కళ్యాణ్ ఇలాంటి వాడు అని మీరేం చెప్పగలుగుతారు? ఒక పాయింట్ చెప్తాను సార్. బేసిక్ గా ఇప్పుడు దాకా బిగ్ బాస్ అన్ని సీజన్ లో గెలిచిన వాళ్ళు ఎవరు కామనర్ కాదు సార్. ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ అనే వ్యక్తి రైతు రైతు బిడ్డ అని అంటే సారీ తన గురించి ఎత్తకూడదు, కానీ నేను చెప్తున్నాను ఏంటంటే లాస్ట్ సీజన్ లో గెలిచిన వ్యక్తి కూడా తను ఒక యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. తనకి ఎంతో కొంత ఫాలోవర్స్ ఉన్నారు. ఒక వంద ఫాలోవర్స్ ని పట్టుకొని ఒక కళ్యాణ్ ఇప్పుడు 300K ఫాలోవర్స్ ప్లస్ వచ్చాడని అంటే అది రియల్ కామన్ మ్యాన్ సార్. మీరు కామన్ మ్యాన్ అని చెప్పేసి లాస్ట్ లో అంటే కింద సీజన్ లో కామన్ మ్యాన్ గెలిచారని చెప్పేసి అనొచ్చు, కానీ తను ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఈ సీజన్ కి ఇప్పుడు దాకా జరిగే సీజన్ లో ఎవరైతే కామనర్ అని చెప్పేసి అన్నారో ఇప్పుడు దాకా కామనర్ గెలలేదని చెప్పేసి ఇప్పుడు కామనర్ గెలుస్తున్నాడు సార్. నైస్. సో నైస్. ఇతన్ని మనం కదా సార్ కామనర్ గా కన్సిడర్ చేయాలి. యాక్చువల్లీ కామనర్ గా కన్సిడర్ ఎవరు చేయాలి సార్? ఒక 0 ఫాలోవర్స్ నుంచి ఇప్పుడు 300K ఫాలోవర్స్ గా వచ్చాడు అని అంటే ఒక కామనర్ కదా జీరో నుంచి స్టార్ట్ చేస్తాడు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరిలో మీరు ఏ యూట్యూబర్స్ చూసుకున్నా ఎవరిని చూసుకున్నా తక్కువలో తక్కువ 10K, 20K, 100K ఉన్న వాళ్ళే వచ్చారు. సో కళ్యాణ్ పడాలాగా చూసుకుంటే మీరు స్టార్టింగ్ లో చూసుకుంటే బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ చూసుకుంటే తనకు బిఫోర్ బిగ్ బాస్ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక 100 మంది ఫాలోవర్స్ తప్ప అంత నుంచి ఎక్కువ మంది లేరు సార్. అది ఇది కదా సో అసలైందంటే. కామనర్ ఎవరవుతారు మీరు చెప్పండి సార్. సార్ కరెక్ట్. కరెక్ట్. కామనర్ కరెక్ట్. ఎవరవుతారు మీరు చెప్పండి. కరెక్ట్ వెర్షన్. కరెక్ట్‌గా చెప్పారు అసల. అండ్ కాకపోతే ఒకటి ఇంకోటి సార్. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఇంకో విషయం సార్. ఆ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. సో నేను మాట్లాడుతున్నానంటే నేను ఒక కామనర్ని కాబట్టి ఒక కామనర్ సపోర్ట్ చేస్తున్నాను. అదే ఒక సెలబ్రిటీ అనుకోండి, ఒక సెలబ్రిటీ వచ్చే సపోర్ట్ చేస్తారు. మీరు ఏం చేస్తారు? ఒక సెలబ్రిటీ అయితే సెలబ్రిటీని వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో తనతో మీరు చేసిన బాండింగ్ లేదు. తన కామనర్ కాబట్టి ఒక కామనర్ని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు సార్. సో కామనర్ లో గెలిపించడంలో తప్పు లేదు. లాస్ట్ సీజన్ లో మీరు కామనర్ గెలిపించారని అంటున్నారు, కానీ అది కామనర్ అని అనుకోవడం మీకు తప్పు. అది తను సోషల్ మీడియాలో తను క్లిక్ అయ్యాడు. తను క్లిక్ అయిన తర్వాత బిగ్ బాస్ తను తీసుకోవడం జరిగింది.
సో దాంట్లో మీరు అది ఇది కంపేర్ చేయకండి సార్. రెండోది ఏంటని అంటే నెగిటివిటీ అని అంటే ప్రతి వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి సార్. ఏంటంటే లైఫ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క డెసిషన్ అనేది ఉంటుంది. వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్ అని ఉంటుంది కదా సార్. ఇప్పుడు లైఫ్ లోని మనం ఇందులో అని చెప్పేసి మనం వెళ్తూ ఉంటాం రకరకాలవి. మన సక్సెస్ రేట్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి మనం ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాం సార్. సో దీని ప్రాసెస్ లోని ఏంటంటే కళ్యాణ్ని నెగిటివ్ చేద్దామని అంటే యాక్చువల్లీ లాస్ట్ దాన్ని ఏదో జరిగిన విషయాన్ని పాయింట్ ఆఫ్ చేసి ఇప్పుడు నెగిటివ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ కంప్లీట్ గా తను ఇప్పుడు వచ్చిన తర్వాత కంప్లీట్ గా నేను జవాన్ని నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ఏ రోజు అడగలేదు. సూపర్. పాయింట్ నెంబర్ 1 అడగలేదు. సో దీన్ని మీరు ఇంకా రెండోసారి మెన్షన్ చేయాల్సిన చెప్పవలసిన కూడా లేదు. ఇంకోటి ఏంటంటే నేను క్లారిటీగా ఇస్తున్నాను సార్. ఇప్పుడు మనము ఒక దగ్గరికి వెళ్ళామనేసి అంటే ఎవరైనా మన చుట్టాలైనా సరే ఏం అడుగుతారు, బాబు ఏం చేస్తున్నావమ్మా అని చెప్పేసి అడుగుతారు. సో అలాంటిది బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు అంత పెద్ద టెలివిజన్ లోనికి వెళ్తున్నప్పుడు సో నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. తను ప్రౌడ్గా చెప్పుకున్నాడు, ఐఎమ్ ఇండియన్, నేను ఒక సోల్జర్ని అని చెప్పేసి ప్రౌడ్గా చెప్పుకున్నాడు. కానీ నేను ఇండియన్ని, నేను సోల్జర్ని, నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఏ రోజు అడగలేదు సార్. దాన్ని పట్టుకొని అందరూ తప్పు చేస్తున్నారు. సో దాన్ని మీరు రెక్టిఫై చేయాలి. సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారు. అసలు అంటే రేపు పొద్దున్న ఒకవేళ కళ్యాణ్ గారు గెలిస్తే ఆ గెలుపులో ఎంతో కొంత భాగం 0.1% అయినా మీకు కూడా చెల్లుద్ది. ఈరోజు మీరు ఈరోజు ఇచ్చిన క్లారిటీకి ఒక మంచి ఆన్సర్ ఇచ్చారు. Yeah. అంతే కదా అంటే సార్, అంతే కదా సార్. ఇప్పుడు అంతే పర్ఫెక్ట్, అసలు చాలా బాగా చెప్పారు. అంటే ఎవరు నెగిటివ్ చేద్దామని చెప్పేసి ఒకళ్ళే కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మాడి చెట్టుకి పూస్తే మాడికాయనే కంపేర్ చేయాలి, కానీ జాంకాయ మాడికాయ పచ్చగా ఉందని చెప్పేసి రెండు ఒకటే అని చెప్తే టేస్ట్ ఒకలాగా ఉండవు సార్. నైస్ అండి, నైస్. అంతే కదా మణికంఠ సార్, గారు సూపర్. టేస్ట్ ఒకలాగా ఉండదు. యా ఓకే. అండ్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా కప్పట్టుకుని వస్తాడు కళ్యాణ్ అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా రావాలనుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఏ బిగ్ బాస్ లోని కామనర్ అనే వ్యక్తి గెలవలేదు. సో గెలవాలని కోరుకుంటున్నాను సార్. కామనర్ గెలవాలి అంతే సార్. యా, సో అదే మీరు అన్నారు కదా, ఫస్ట్ టైం ఒక కామనర్ ని, అసలైన కామనర్ అంటే కళ్యాణ్ పడాలా, సో ఫస్ట్ కళ్యాణ్ టైం పడాలి కామనర్ ని సార్. గెలిపించండి అని అన్నారు. అవును సార్, అవును మంచి సార్, మాట. సో సేమ్ అవును సార్. అదే కోవలో ఓటీటీ వర్షన్ లో తప్ప ఇప్పుడు దాకా బిగ్ బాస్ 8 సీజన్లలో ఒక లేడీ విన్నర్ కూడా లేదు. లేడీని గెలిపిద్దాం ఈసారి అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద అంటున్నా? సార్ నేనేం చెప్తానంటే సార్, నా ఒపీనియన్ ఏంటంటే ఎవరు గేమ్ బాగా ఆడతారో, ఎవరు తన 100% ఇస్తారో సో వాళ్ళకి ఓట్లు వేయండి అని చెప్పేసి చెప్తాను సార్. సో నేను ఆబ్వియస్లీగా ఏంటంటే నా ఫ్రెండ్ కాబట్టి నా కళ్యాణ్ తన గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి ఆడుతున్నాడు అని చెప్పట్లేదు సార్. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే కళ్యాణ్ పడాలి. ఎందుకు? గేమ్ బాగా ఆడుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఫైనలిస్ట్లో ఉన్నాడు. సో తను ఆడుతున్నాడు కాబట్టి నాకు ఇష్టం, రెండోది నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఇష్టం. సో అందుకని నేను కళ్యాణ్కే సపోర్ట్ చేస్తాను, కళ్యాణ్ గెలవాలనుకుంటాను సార్. సో లేడీస్ అనేది సింపతి, ఇప్పుడు సింపతి కదా సార్. ఇప్పుడు లేడీస్ కొవ్వాలి కప్పు, లేడీస్ కొవ్వాలి కప్పు అని కాదు సార్. లేడీ గేమ్ ఆడితే ఖచ్చితంగా ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్, అగ్ని పరీక్షలో చూసేటప్పుడు శ్రీజని చూస్తే అరే కప్పు ఖచ్చితంగా శ్రీజ తీసుకెళ్ళిపోతుంది అంటే చాలా బాగా ఆడింది సార్. అగ్ని పరీక్షలో తను కూడా తన ఎఫెక్ట్స్ పెట్టింది. సో ఆ టైంలో చూస్తే శ్రీజ కొవ్వాలనిపించింది, ఖచ్చితంగా అందరికీ అదే అనిపించింది. ఇప్పుడు ట్రూగా మాట్లాడాలి సార్. సో ఆ విషయంలో శ్రీజ కొవ్వాలనిపించింది. కానీ ఓవరాల్గా ఈ 15 వీక్స్ చూసుకుంటే కళ్యాణ్ గ్రాఫ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ స్లోగా మీకు ఇంక్రీజే కనబడుతుంది, కానీ ఎక్కడ తక్కువైనట్టు కనబడలేదు సార్. స్టార్టింగ్లో మీరు నాగార్జున సార్ ఒక విషయం చెప్తారు, స్టార్టింగ్ 2 వీక్స్కి నువ్వు వెళ్ళిపోతావు అని అనుకున్నావు, కానీ అలాంటిది ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యావు అని చెప్పేసి అన్నారు. సో అంతకు మించి ఇంకా గేమ్ ఆడుతున్నాడు ఆడట్లేదు అని చెప్పాల్సిన అవసరం లేదు సార్, ప్రజలందరూ చూస్తున్నారు. అండ్ నార్మల్గా ఎన్ని ఎన్ని ఐ మీన్ ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ ఉందండి మీ బాండింగ్ వర్క్ ప్లేస్ లో? ఆబ్వియస్లీ వర్క్ ప్లేస్ లో ఒక అంటే మేము ట్రైనింగ్ 1 ఇయర్ కంప్లీట్ 1 ఇయర్ మేము బాండింగ్ ఉంది సార్. తర్వాత డ్యూటీస్కి వెళ్తున్నప్పుడు కొంచెం జమ్మూ కాశ్మీర్ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో ఆ టైంలో మేము ఫోన్లో కొంచెం టచ్లో ఉంటాం సార్. సో మీరు ఇద్దరిది జమ్మూ కాశ్మీరే పడిందండి? జమ్మూ కాశ్మీర్ సార్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది చాలా పెద్ద సార్. ఇప్పుడు ఎవరు వాళ్ళు పంచుకుంటూ ఉంటారు. సో ఆ డ్యూటీలోని కొంచెం నీ డ్యూటీ ఎక్కడైతే ఎక్కడికి వెళ్తావు, నీ డ్యూటీ నా డ్యూటీ అట్లాగా వేరియేషన్స్ ఉంటాయి సార్. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఆయన ఎక్కడికి వెళ్ళారు?
అంటే యూట్యూబ్ జమ్మూ ఒకటి సార్, కాశ్మీర్ ఒకటి. జమ్మూలో నేను ఉంటున్నాను సార్ ప్రెసెంట్. కాశ్మీర్ లో కొంచెం పైన తను ఉంటున్నాడు సార్. అది సో ఆ టైంకి బిగ్ బాస్ వచ్చే టైంకి ఆయన డ్యూటీ నుంచే లీవ్ తీసుకుని రావడం జరిగింది. లీవ్, అగ్ని పరీక్షకి లీవ్ తీసుకొని రావడం అది. జరిగింది సార్. ఉమ్, వచ్చిన తర్వాత సార్కి సో నేను ఇట్లాగా సెలెక్ట్ అవ్వడం జరిగింది, సో నాకు లీవ్ కావాలని చెప్పేసి తను రిక్వెస్ట్ చేసుకొని చెప్పుకున్నాడు సార్. అది సస్పెన్షన్ అనేది చాలా కంప్లీట్ ఫేక్ న్యూస్. సార్ కంప్లీట్ ఫేక్ న్యూస్ సార్. ఇప్పుడు మాకు తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు మా నుంచి తెలిస్తేనే మా నుంచేనే ఎవరికైనా చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ సస్పెన్షన్ అయితే సో నాకు తెలిసింది అనుకోండి సార్, నేను మీతో చెప్పొచ్చు డైరెక్టర్ కన్నా. సో తప్పేం లేదు కదా చెప్పడంలో. సో సస్పెన్షన్ అనేది ఏం లేదు సార్. కరెక్ట్, సూపర్. అండ్ నార్మల్లీ బిగ్ బాస్ లో అందరూ ఏమంటారంటే ఎప్పటి నుంచో నటీనటులు, చాలా సంవత్సరాల నుంచి నటీనటులు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కెమెరాస్ పెట్టిన తర్వాత ఆ హౌస్ లో కొత్త కొత్త రూపాయలు బయటపడతాయి అంటారు, కొత్త కొత్త రూపాయలు బయటపడుతూ ఉన్నాయని. అవును సార్. సో అవును సార్. మీరు అవును సార్. కళ్యాణ్ గారిలో ఏదైనా కొత్త కోణం చూసారా ఈ ఇన్ని డేస్ లో? ఏ కోణం లేదు సార్. కంప్లీట్ గా అగ్ని పరీక్షలో ఎలాగైతే సైలెంట్ గా తన 100% ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడో ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిపోయాడు సార్. కొంతమంది చిన్నప్పుడు చిన్న సామెతలు ఉంటాయి సార్. మనం సైలెంట్ గా ఉండాలి, మన అవుట్పుట్ కనబడాలి, మన సక్సెస్ రేట్ కనబడాలి అని చెప్పేసి అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ తీసుకోవచ్చు సార్, తప్పులేదు ఈ విషయంలో. తను సైలెంట్ గా ఉన్నాడు, అదే సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఫైనలిస్ట్ అయ్యాడు. తన గేమ్ కూడా ఇంప్రూవ్ అయ్యింది. తను ఎంతో మంది ప్రజలు గుండెల్లో ప్రేమని పంచుకున్నాడు, తీసుకున్నాడు సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ గారు స్టార్టింగ్ లో కళ్యాణ్ గారి మీద కొంచెం ఉండేవి, అంటే లైక్ కొంతమంది మీద, కళ్యాణ్ గారి మీద కానీ డీమన్ గారి మీద కానీ, లైక్ ఏమనంటే పులిహోర కలుపుతున్నాడు హౌస్ లో అని చెప్పి. ఈవెన్ తనుజ గారితో బాండింగ్ కూడా చాలా మంది స్టార్టింగ్ లో ఏదో అటెన్షన్ కోసం తనుజ గారితో కలుపుతున్నాడనో, లేదంటే పులిహోర కలుపుతున్నాడనో ఈ కైండ్ ఆఫ్ వచ్చినాయి. సో మీకేమనిపిస్తుంది, మీరేం చెప్తారు అలాంటి వాళ్ళు? సార్ ఇప్పుడు పులిహోర కలుపుతున్నాడు అని చెప్పేసి అంటే ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కటి సార్. ఇప్పుడు వాళ్ళది అంటే ఇప్పుడు నార్మల్ గా అదే సెటైర్స్ ఫ్రెండ్స్ కి వేసాం అనుకోండి. ఇప్పుడు అరే ఫ్రెండ్ ఎవరైనా వచ్చారు, నువ్వు చాలా బాగున్నారు అని చెప్పేసి అంటే ఏటి మ్యాటర్ అని చెప్పేసి అంటారు సార్. ఇప్పుడు అదే ఒక అమ్మాయి కానీ అంటే వీడు పులిహోర కలుపుతున్నాడు అని చెప్పేసి అంటారు సార్. సో 2 వేరియేషన్స్ ఉంటాయి సార్. మనం అర్థం చేసుకునే దాని వేరియేషన్ బట్టే ఉంటుంది సార్. సో దాంట్లో మనం ఎక్కువగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు సార్. కళ్యాణ్ గారు మరి కొంచెం అటెన్షన్ ఇచ్చినట్టు మీకు అనిపించలేదా తనుజ గారికి కానీ ఎవరికైనా? అటెన్షన్ అంటే తను ఒక మంచి ఫ్రెండ్ గా ట్రీట్ చేసి తను కేరింగ్ చేస్తున్నాడు. సో తన నుంచి ఒక ఫ్రెండ్ గా మంచి లవ్ ఇస్తున్నాడు అని చెప్పేసి నేనైతే చూస్తున్నాను సార్. సో మీ టైప్ ఆఫ్ లో ఎట్లా కనబడుతుందో నాకు తెలియదు సార్. సో నా టైప్ ఆఫ్ లో అయితే ఒక మంచి ఫ్రెండ్ గా చూస్తున్నాడు తన్ని. సో తన్ని అంటే ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ప్రియాంక గారు ఉన్నారు కదా సార్, అప్పుడు అంతకుముందు ప్రియాంక గారు ఉన్నారు. తన మీద కూడా ఫేక్ ఎలిగేషన్స్ ఎట్లాగే తను ఏదో అంటే కళ్యాణ్ని నెగిటివ్ చేద్దామని చెప్పేసి ఇలాగే ఫేక్ ఎలిగేషన్స్ అన్ని వస్తే ప్రియా గారు వచ్చి మీడియా ముందుకో లేదంటే సోషల్ మీడియాలోకి వచ్చి సో కళ్యాణ్కి నాకు మంచి సిస్టర్ బ్రదర్ బాండింగ్ ఉంది అని అయితే ఎప్పుడు క్లారిటీ ఇచ్చారో, ఈ కళ్యాణ్ని టార్గెట్ చేసే వ్యక్తులందరూ ఉన్నారు. అంతే కదా సార్, అంతే కదా సార్. సో పర్టికులర్ గా ఏంటంటే ఆ వ్యక్తి వచ్చినంత వరకు వీళ్ళందరూ ట్రోల్ చేస్తూనే ఉన్నారు సార్. సో ఎప్పుడైనా ఒక డైలాగ్ ఉంటుంది సార్, ఇప్పుడు ఎవరైతే బాగా సక్సెస్ రేట్ లో ఉంటారో వాళ్ళకే ఎక్కువ అవమానాలు, ఈ ఎలిగేషన్స్ ఉంటాయి. సో ఈ మేడం చెప్పారు, పళ్ళున్న చెట్టుకే అని చెప్పేసి ఒక మేడం చెప్తారు బిగ్ బాస్ లోను వచ్చాక. సేమ్ అట్లాగే సార్. ఓకే, సో నిజంగా ఆ రోజు ఐ మీన్ ఆవిడ క్లారిటీ ఇవ్వడం, ప్రియా గారు క్లారిటీ ఇవ్వడం మీకు నచ్చిందా? అంటే బికాస్ చాలా మంది అన్నారు ఆవిడ ఇబ్బంది పడుతుంది, అరే దూరంగా ఉండు అంటుంది అని చెప్పి చాలా స్ప్రెడ్ చేశారు. అవును సార్, అవును సార్. యాక్చువల్లీ వాళ్ళిద్దరి మధ్యన ఒక బ్రదర్ అండ్ సిస్టర్ మంచి బాండింగ్ ఉంది సార్. సో జనాలకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే చూసేదంతా నిజం కాదు. ఒక బ్రదర్ ని సిస్టర్ ని కూడా మీరు తప్పుడు వేలో చూసారు. సో ఒక కామనర్ కళ్యాణ్ పడాలా, ఒక కామనర్. సో మీరు తప్పుడు వేలో చూసి ఒక మంచి జెన్యున్ పర్సన్ ని మీరు ఇచ్చేయకండి. తను గెలవాల్సిన పర్సన్, తను గెలిచే పర్సన్. సో వీలైతే మీ అంతవరకు మీరు సపోర్ట్ చేయండి, కానీ నెగిటివ్ రూమర్స్, నెగిటివ్ ఇది క్రియేట్ చేయకండి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి కామనర్స్ మోస్ట్లీ వీళ్ళిద్దరే ఉన్నారు, ఎవరు కళ్యాణ్ గారు, డీమన్ పవన్ గారు. దృష్టిలో డీమన్ పవన్ కామనర్ కింద వస్తారా, ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీలో వస్తారా?
సార్ అంతకు ముందు మీరు డిమన్ పవన్ గారిని చూసుంటే అతనికి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు సార్? ఉన్నట్టే ఉన్నారు, ఎక్కువ ఉన్నట్టున్నారు. నాకు నెంబర్ తెలియదు ఉన్నట్టే కానీ ఉన్నారు ఎగ్జాక్ట్లీ. కదా సార్. అంటే అంటే నేను యాక్చువల్లీ ఏం చెప్తున్నానంటే డిమన్ పవన్ గారు కూడా కామన్ పర్సన్ అనేసి మీరు అనుకుంటే కన్సిడర్ చేస్తే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ఒక అంటే ఒక 100 మంది అంటే ఒక 100 మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తికి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఎంత యాక్టివ్ గా యూజ్ చేయాలనేది తెలియదు. అవును. ఇప్పుడు స్లోగా ఒక 100 మంది ఉండేవాళ్ళు ఒక 3000 మంది 5000 మంది అయితే గానీ ఇన్స్టాగ్రామ్ లో ఉండే సెట్టింగ్స్ గురించి సరిగ్గా తెలియదు. ఉమ్. సో మీకు ఐడియా ఉండుంటది. సో తనకి అంటే కామన్ గా కంప్లీట్ గా కామన్ పర్సన్ అంటే కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు సార్, దాంట్లో తప్పేం లేదు. సూపర్. అంటే మీరు ఫ్యామిలీతో ఏమైనా టచ్ లో ఉంటున్నారా? వాళ్ళ ఫ్యామిలీతో ఏమైనా కాల్స్ గానీ కాంటాక్ట్స్ గానీ? వాళ్ళ ఫ్యామిలీతో అంటే వాళ్ళ బ్రదర్ తో మాట్లాడాను సార్, వాళ్ళ బ్రదర్ తో మాట్లాడుతున్నాను. బాలు సో ఇప్పుడు ఏమన్నా బాలుతో ప్రెసెంట్ ఏమన్నా మాట్లాడాను సార్, వాళ్ళ బాలు. అన్నితో కూడా మాట్లాడాను. బాలు ఉమ్, వాళ్ళ బాలు. పెద్దమ్మల కొడుకు ఎవరు వాళ్ళ ఉమ్, బ్రదర్ తో కూడా మాట్లాడాను సార్. సో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమన్నా కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమన్నా పిఆర్ పెట్టుకుని ఏమన్నా కొంచెం రెగ్యులర్ సార్ గా చేయించుకోవడం ఏమైనా సార్ ఉందా? సార్ సార్ ఇదే టాపిక్ వచ్చింది సార్, ఇదే టాపిక్ గురించి. ఉమ్, యాక్చువల్లీ ఫేక్ ఎలిగేషన్స్ అంటే ఎట్లా ఉందనేసి అంటే ఒక తను ఒక సోల్జర్ అని చెప్పేసి నేను అన్ను. ఒకవేళ ఒక గవర్నమెంట్ ఉద్యోగం లేదంటే ఒక ప్రైవేట్ ఉద్యోగం లేదంటే ఒక నార్మల్ పని చేసుకునే వ్యక్తి అనుకోండి, తనకి నెల ఉమ్, శాలరీ వస్తుంది. సో ఉమ్, తను పిఆర్లు పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చుకునే అంత క్యాపబిలిటీ తనకి లేదు సార్. కావాలంటే వాళ్ళ అన్నయ్య గారితో ఇప్పుడు ఫోన్ మాట్లాడించమని మాట్లాడిద్దాం కానీ వాళ్ళ అన్నయ్య గారితో కూడా తనకి అంత క్యాపబిలిటీ లేదు సార్. ఇప్పుడు పిఆర్ కి ఏంటి డబ్బులు అవ్వాలి సార్, పిఆర్ కి ఊరికనే ఉమ్, ఈ ఫేక్ ఎలిగేషన్స్ గట్ట వేస్తారేంటి సార్? సో డబ్బులు అవ్వాలి. సో మీరు ఉమ్, చూస్తే ఒక కామనర్ కి సోషల్ మీడియాని అంతలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, యూస్ చేయాలి అని చెప్పేసి అనేసి అంటే తను చూస్ చేసుకోవడానికి కూడా అంత ఉండదు సార్. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉన్న పర్సన్ కి అయితే ఇంకో 10 మంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పర్సన్ ఫ్రెండ్స్ అవుతారు ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను సార్. నిన్న నేను నార్మల్ గా ఒకరికి ఎవరితోనో ఇంటర్వ్యూ లేదా సంథింగ్ ఏదో అయ్యింది. ఉమ్, సో నా నెంబర్ ఇంకో ఇద్దరికి పాస్ అయింది అనేసి అంటే అది సోషల్ మీడియా యూజ్ అవును. చేయడం. ఉమ్, సో సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు అట్లాగ వచ్చింది. అదే ఇప్పుడు నేను ఒక కామన్ పర్సన్ ని మీ నెంబర్ కనిపెట్టాలని అంటే నాకు అవుతుందా? కరెక్ట్. అవ్వదు సార్. అవును. కంప్లీట్ గా మీ నెంబర్ ని తీసుకొని నేను మీతో మాట్లాడాలన్నా అవ్వదు సార్. సో కంప్లీట్ గా మీకు మీకు ఆన్సర్ దొరుకుంటది, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్. చెప్పండి సార్. సూపర్. అంటే నేను నిజంగా చెప్తున్నా కదా, అంటే ఒక స్పోక్స్ పర్సన్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఉంటారు ఒక పార్టీకి ఆ, కానీ. ఇప్పుడు సార్ మీరు కళ్యాణ్ పడాల గారి తరపున ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడి మంచి మంచి క్లారిటీ ఇచ్చి, నిజంగా మీరు అన్నట్టు ఆ పిఆర్ ఉన్నా కూడా ఇంత గొప్ప ఆన్సర్లు ఇవ్వలేకపోవచ్చేమో. అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చి నిజంగా రేపొద్దున ఆయన లేదు సార్. గెలిస్తే మాత్రం నేను అంటున్నా కదా, నేనే అంటున్నా రేపొద్దున ఆయన సార్ గెలిస్తే ఆయన గెలుపులో కనీసం 0.01% అయినా మీది ఉంటుంది, మీ 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 పాత్ర ఉంటుంది అనేది మేము థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా థ్యాంక్ యూ, చెప్పాలి. యా. థ్యాంక్ యూ అంటే సార్. మీరు మీరు కోరుకున్నట్టు ఆయన కప్పుతో రావాలి మీ సైడ్. ఏం చేస్తారు వచ్చిన రావాలి సార్, వెంటనే? రావాలి కప్పుతో వస్తే ఏం సార్. చేస్తారు మీరు? కప్పుతో వస్తే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటది కదా సార్. ఇప్పుడు ఇప్పుడు ఉమ్, మాలో ఒకడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీ ఫ్రెండే ఉన్నారు సార్. మీ ఫ్రెండ్ ఇప్పుడు ఒకసారి సడన్ గా విజయ్ దేవరకొండ అంత లెవెల్లోని ఒకసారి హీరో ఉమ్, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత హ్యాపీగా ఉంటది? అవును, ఊర్లో మొత్తం కటౌట్లు పెట్టిస్తాం మేము. కటౌట్లు పెట్టేస్తారు, ఊర్లో మొత్తం ఫోటోలు తీసుకొని పెట్టేస్తారు. అవును. సో అట్లాగే కళ్యాణ్ పడాల అనేది మన కామనర్ సార్. బేసిక్ గా మనం తిట్టుకొని లేదంటే గసురుకొని మన పక్కింటి అబ్బాయి ఎట్లాగా ఉంటాడు, సో అలాగే ఎలిగేషన్స్ వచ్చాయి. సో నిజంగా మన ఫ్రెండ్ గారితో ఒక చెయ్యి వేసుకొని భుజం మీద ఒక బండి మీద వెళ్ళి లేదంటే ఒక షర్ట్ కొంటప్పుడు షర్ట్ బేరవాడేసి షర్ట్ తీసుకొని లేదంటే ఏదైనా షాపింగ్ చేయాలంటే ఒరే రారా షాపింగ్కి వెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళి ఒక ఫ్రెండ్ ఎట్లాగైతే ఉంటాడో అలాంటి ఫ్రెండ్ ఒక్కసారి బిగ్ బాస్ లో సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ విన్నర్ అయితే ఒక సెలబ్రిటీ అయితే సో మనకి అంత మించి హ్యాపీ లేదు సార్. ఇప్పుడు ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని ఇంకా చాలా ఎనర్జీ వస్తుంది సార్. ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలైనా ఎనర్జీ ఇంకా మనం చెప్పలేము, అది అంతే. సో ఇప్పుడు దీని స్ఫూర్తితో ఒకవేళ ఆయన విన్నర్ అయితే మీలో కూడా కొంతమంది ఇలా బిగ్ బాస్ వైపు కానీ లేదంటే ఇలాంటి వాటి వైపు అడుగులేస్తారా? సార్ మాలో అనేసి అంటే సార్ మేమందరం ఉమ్, మనుషులమే సార్ బేసిక్ గా ఒకటి. ఉమ్, ఉమ్. సో మీరు మీరు రెండోది మాకంటే ఏంటంటే కొంచెం సార్, గొప్ప వాళ్ళనే మేము చూస్తాం. ఎందుకంటే మేము సార్ అందరూ అనేది కదా, జై జవాన్ జై కిసాన్. సైనికుడికి ఉన్న సార్ వాల్యూ రియల్ హీరో అంటాం మేము. ఈ సినిమా రియల్ హీరోస్ అంటాం, సార్ మిమ్మల్ని రియల్ హీరో అంటాం మేము. సార్ సో అందుకని ఇదంతా మీలో అన్నాం, ఏంటంటే మీరు సార్ మాకంటే గొప్ప ఇదంతా వాళ్ళు.
అవును సార్, ఇదంతా కెమెరా ముందే ఉంటుంది సార్. కెమెరా వెనక సైడ్ చాలా ఉంటాయి సార్. ఇప్పుడు అంటే ఒక 10 మందికి మనం నచ్చచ్చేమో, 20 మందికి నచ్చచ్చేమో గానీ, వెనకాతల ఉన్నవాళ్ళు మన కెమెరా ముందే రెస్పెక్ట్ ఇస్తారు కానీ, కెమెరా తర్వాత రెస్పెక్ట్ ఏమి ఉండదు సార్ అది. నిజంగానా? అంటే నిజంగా అనేసంటే కొంతవరకు ఉంటది సార్. కొంతవరకు ఇప్పుడు కంప్లీట్‌గా నేను అంతని చెప్పను సార్. దాని వేరియేషన్స్ గూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక సోల్జర్‌కి రీసెంట్‌గా మా ఫ్రెండ్‌కి సార్ మ్యారేజ్‌కి ఇలాగొచ్చారు. మ్యారేజ్‌కొస్తే సో, సో అండ్ సో మొత్తం సెట్ అయిపోయింది. ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేసుకుందాం అని చెప్పేసి మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఒకటే అడిగింది. "మీరు మాతోని ఉండరంట కదా! ఎళ్ళిపోతారంట కదా! మమ్మల్ని వదిలేసి. నాకు ఇట్లాగైతే వద్దు" అని చెప్పేసి ఆ అమ్మాయి క్యాన్సెల్ చేసుకున్నా సార్. సో, ఇంక అంతకుమించి ఇంకేం చెప్తాను సార్. ఒక సోల్జర్‌కి ఒక అమ్మాయి సోల్జర్‌తో ఉండడానికి గూడా తను ఆలోచించే స్టేజ్‌లో ఉందనేసంటే, సో, తనని తప్పు పట్టట్లేదు సార్. ఇప్పుడు యాస్ ఒక లేడీగా నా భర్త నాతో ఉండాలని చెప్పేసి తను అనుకోవడంలో తప్పు లేదు. కానీ సోల్జర్‌కి గూడా మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు కాదనట్లేదు. ఆ రెస్పెక్ట్‌కి తగ్గట్టుగా ఒక మ్యారేజ్ చేసుకోవడానికి గూడా 10 మంది తిరగాల్సొస్తుంది సార్. 10 మంది వెనకాతల. సో, ఇంత బ్యాక్‌గ్రౌండ్‌లోని ఇంత ఇవన్నీ ఉంటాయి సార్. ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీ ఇదన్నీ అన్నీ అంటే రెండోది మేము గూడన్నా సక్సెస్ రేట్ అంటే సక్సెస్ అవ్వాలనేసి ఉంటది సార్. ప్రతి ఒక్క సోల్జర్‌కిను ఇప్పుడు అట్లా అవ్వాలి, ఇట్లా అవ్వాలి అనేసి ఉంటది సార్ ఇప్పుడు. తప్పేం లేదు కదా సార్. ఇప్పుడు మీరు యాంకర్ సార్. రేపొద్దున మీకు హీరో ఛాన్స్ వచ్చినా మీరెళ్తారు. కాదనట్లేదు. మీరు ఒక బిజినెస్ ఛాన్స్ వచ్చినా బిజినెస్ గూడా ఒక బిజినెస్ మ్యాన్ అవుతారు. సో, తప్పేం లేదు. ఇప్పుడు 'నాగార్జున' సార్ ఉన్నారు సార్. ఒక బెస్ట్ యాక్టర్, బెస్ట్ బిజినెస్ మ్యాన్. సో, అతను చేయాల్సినవి చాలా చేశారు సార్. సో, దాంట్లో మనం అంటే ఒక మానవత్వంగా తను ఒక మానవత్వం మనిషి సేవ చేస్తారు. సో, తనకి తగినంత సేవ చేస్తారు. సో, తనకి తగినంత ఒక యాక్టింగ్ చేస్తున్నారు. సో, బిజినెస్ చేస్తున్నారు. సో, ఇట్లాగా 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు సార్. ఇప్పుడు ఈ 'బిగ్ బాస్' మీద గాని, లేదంటే అతని మీద ఎంతోమంది ఆధారపడుతున్నోళ్ళు ఇలాగా చాలామంది. సో, అట్లాగా సోల్జర్స్‌కి గూడా చాలా కోరికలుంటాయి సార్, కాదనట్లేదు. కాకపోతే ఒకటి మా ఎయిమ్ ఏంటంటే దేశానికి సర్వీస్ చేయాలి. నువ్వెంత వరకు చేస్తావో అనవసరం. కానీ దేశం పట్ల గర్వంగా నేను సర్వీస్ చేశాను. దేశానికి నేను నా అంతవరకు నేను కృషి చేశాను. నా అంతవరకు నా కష్టాన్ని పెట్టాను. అని చెప్పేసి ఒక థీమ్ మీద వస్తాం సార్ మేమందరం వచ్చేది. సో, ఆ థీమ్ మీద ఉంటే చాలు సార్ అంతే హ్యాపీగా ఉంటాం. సో, మనలో ఫ్రెండ్స్ గూడా ఉంటారు సార్. ఆర్మీ అంటే వెంటనే ఫోన్ జేసి ఆహ్, మందొచ్చిందా? మందు కావాలి. లేదా డబ్బులు గావాలి. సో, ఇట్లాగే గాని ఎవ్వరు ఫోన్ చేసి ఏరా ఎట్లాగున్నావు? బాగున్నావా? సో, నువ్వేం చేస్తున్నావు? అక్కడ ఎలా ఉంది? సో, మొన్న రీసెంట్‌గా 'సింధు' ఆపరేషన్ సంథింగ్ అయింది సార్. ఈ మీకు తెలుసు కదా సార్ 'సింధు' ఆపరేషన్ అయింది. ఈ ఈ ఆపరేషన్‌లో టైంలో గాని అంటే తెలిసిన ఆపరేషన్ అది. తెలియకంటే ఎన్నో జరుగుతాయి సార్. ఆపరేషన్ టైంలో ఇవన్నీ పక్కన పెడితే తెలిసిన ఆపరేషనే కదా సార్. ఈ ఒక సోల్జర్‌కి ఎంతమంది ఫోన్ చేసుంటారు? నువ్వెంత బాగున్నావని? ఫ్యామిలీ తర్వాత చూసుకోండి. ఫ్యామిలీ తర్వాత. ఫ్రెండ్స్ ఉంటారు కాదనట్లేదు. కానీ ఫ్యామిలీ తర్వాత చూసుకుంటే మీకు ఎంతమంది ఫోన్ చేసుంటారు? సో, ప్రతి సోల్జర్‌ని అడిగినా మీరదే జెప్తారు. ఎంతమంది ఫోన్ చేశారంటే. వేళ్ళలో లెక్కెట్టొచ్చు. ఇలా 1, 2, 3 అని లెక్కెట్టొచ్చు. ఊరొస్తే అంతే. ఈ మాత్రం 5 బాటిల్ వేలు సార్. తెచ్చావా? అంటే ఊరొస్తే ఆ! మాత్రం బాటిల్ తెచ్చావా అని అడుగుతారు. బాటిల్ తెచ్చావా అని అడుగుతారు. బాటిల్ సో, మీరు తెచ్చావా? బాటిల్ కావాలని అడుగుతారు. మీరు మీరు చెప్పిన ఒక మంచి పాయింట్ ఒకటి రైజ్ చేశారు. ఏంటంటే రీసెంట్ గా అమరన్ సినిమా చూసాం. అందులో కూడా వాళ్ళ అవును పేరెంట్స్ సార్. ఒప్పుకోరు. సాయి పల్లవి వాళ్ళ అవును పేరెంట్స్. సార్. అంటే అవును సార్. రియల్ అవును. స్టోరీ. అది అవును సార్. ముకుందన్ అవును. రియల్ స్టోరీ. అవును సార్. సో అప్పుడు నిజంగా అనిపించింది మాకు కూడా, అయ్యో ఏంటి అని చెప్పి. నిజంగా మీరు అన్న పాయింట్ కరెక్ట్. అంటే రియల్ హీరోస్ ని మనం అందరం రియల్ హీరోస్ అని కెమెరాస్ ముందు, పేపర్స్ లో, వీటిల్లో చెప్తున్నాం కానీ నిజంగా కొంచెం సొసైటీలో ఈ కైండ్ ఆఫ్ ఆలోచన ఉంది. ఇది కైండ్ మార్చుకోవాలని ఆఫ్ నేను కూడా ఆలోచన ఉంది సార్. కోరుకుంటున్నాను. నేను కూడా మారాలని మార్చుకుంటే కోరుకుంటున్నాను. బావుంటది సార్. ఉమ్. పాత అంటే ఇంకొకటి పాత ఉంది. రోజుల్లో అయితే పాత రోజుల్లో చెప్పండి. అయితే రొమ్మిర్చి కత్తి పట్టుకొని ముందుకెళ్ళేవాడికి ఒక పిల్లనిచ్చేవారు సార్. కరెక్ట్. అంతే, యుద్ధ వీరుడు. యుద్ధ వీరుడిలా చూసేవారు సార్. ఇప్పుడు అదే ఉమ్. యుద్ధ వీరుడికి పిల్ల కూడా దొరకట్లేదనే దీంట్లోకి అవును. వస్తుంది సార్. సో, కరెక్ట్. నేను ఇది కంప్లీట్ స్టేట్మెంట్‌గా చెప్పను సార్. ఇప్పుడు కంప్లీట్ స్టేట్మెంట్‌గా చెప్పినా అది తప్పు అవుతది. సో, కొంతమంది సఫర్ అవుతున్న మందికే నేను పాయింట్ ఆఫ్ చేసి చెప్తున్నాను. అంతే కరెక్ట్. సార్. అండ్ ఇంకొకటి మీ సైడ్ కూడా చెప్తున్నాను నేను. మీ సైడ్ ఏంటంటే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమా చూసారేమో మీరు. అందులో చూస్తాను. హీరోయిన్ ని హీరో వదిలేయాల్సి వస్తుంది. బికాజ్ ఏంటంటే అతను అవును సార్. రియల్ హీరో కాబట్టి అతని బాధ్యత ఉండడం వల్ల ఈ కొన్ని సార్లు రియల్ హీరోస్ లైఫ్లో అవును అమ్మాయి సార్. పాత్ర, ఆ లవ్ పాత్ర కొంచెం కొంచెం ఉండదు ఒక్కొక్కసారి. అది ఉండదు ఫ్యాక్ట్. సార్. ఉండదు సార్. ఉండదు సార్. సో మీరు రియల్ హీరోస్ కాబట్టి మీరు స్పైడర్ మ్యాన్ అలాగో ఆ సినిమాల్లో మీరు రియల్ గా హీరోస్ కాబట్టి మీకు కూడా కొన్ని తప్పవు.
అప్పుడప్పుడు. తప్పదు సార్, తప్పదు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కోరుకున్నట్టు నిజంగా కప్పు పట్టుకుని మీ సైడ్ రావాలి, మీ ఊరు రావాలి, మిమ్మల్ని కూడా కలవాలి ఆయన. సో మేమందరం అవును సార్. ఆ వీడియోస్ కోసం, వాటి కోసం, ఆ మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ మేము సో కూడా మచ్. wait చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు. మీరు నిజంగా Thank you, sir. మీరు చాలా ఈ రోజు ఒక ఆయన గెలుపుకి ఆయన ఆల్రెడీ బాట వేసుకున్నారు. ఆ బాటలో ఇంకొన్ని 2-3 స్పీడ్ బ్రేకర్లు అడ్డుంటే అవి మీరు ఈ రోజు తీసేశారు. అట్లే ఏం కాదు సార్, ఇప్పుడు తను ఆడుతున్నాడు. సో నా అంతవరకు నేను ఒక ఫ్రెండ్ గా తనకి ఎంతవరకు సపోర్ట్ చేయాలనేది నేను సపోర్ట్ చేస్తున్నాను సార్. ఇంకా అందరూ సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఎంతో మంది మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కెమెరా వెనక ఎంతో మంది సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. సపోర్ట్ చేస్తున్నారు కూడా. కెమెరా వెనక చాలా మంది ఉన్నారు. సో నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను వాళ్ళ తరపున, అందరి తరపున కలిపి. సో నాదేం లేదు కాదు సార్. 0.1% ఏదైనా ఉంటే నాతో పాటు నా కెమెరా వెనకతలు ఉన్న అందరు సోల్జర్స్ది కూడా సార్. సో మీరు అందరు దృష్టిలో పెట్టుకొని మీరు మంచిగా సపోర్ట్ చేయండి సార్. కళ్యాణ్ని సపోర్ట్ చేసి ఖచ్చితంగా మీరు విన్నర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. రెండోది విన్నర్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను సార్. అంతా ఇంకా గాడ్ గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. ఖచ్చితంగా విన్నర్ అవుతారని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.